రెడ్డి మీడియాతో మాట్లాడుతూ, ఎమ్మెల్సీ ఎలక్షన్‌లో రిగ్గింగ్ చేసి గెలిచారు చంద్రబాబు నాయుడు అది ఇది అని మాట్లాడటంపై మీరేమంటారు? మొన్న జరిగిన ఎమ్మెల్సీ ఎలక్షన్‌లకి జగన్మోహన్ రెడ్డి ఆళ్ళ పార్టీ తరపున క్యాండిడేట్‌ని కూడా పెట్టలేదు గదండీ! అక్కడ నుంచుంది పీడీఎఫ్ అభ్యర్థి, తెలుగుదేశం పార్టీ వాళ్ళు నుంచున్నారు. ఎవరు చెప్పాలి? పీడీఎఫ్ అభ్యర్థిలో ఇండిపెండెంట్‌గా గెలిచినోళ్ళే చెప్పాలి. అసలు క్యాండిడేట్‌నే పెట్టను అతనికి. ఇతనికి ఎలా తెలిసింది రెగ్గింగ్ చేశారని? ఇయన్నీ బలం లేక క్యాండిడేట్‌ని పెట్టలేక ఏవో పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడుతుంటాడండి. అయన్నీ ఇప్పుడు గతంలో ఇది పట్టభద్రులని, టీచర్స్‌ని ఏం చేశాడు మనోడు? వైన్ షాపుల దగ్గర లైన్ సవరమని చెప్పి డ్యూటీలేసాడు. ఎవడైనా ఉపాధ్యాయులను ఆళ్ళని పెడతారండి అలాగా? అందుకని ఏం చేశారు? కనీసం ఈ ఉంచడానికి గూడా నువ్వు క్యాండిడేట్‌ని పెట్టలేనంత భయం తెప్పిచ్చారాళ్ళు. ఆ భయంతోనే క్యాండిడేట్‌లని పెట్టలేదు. మనం చేసిన ఎదవ పనులున్నాయి గదా! మనకెలాగో ఓటేయరని క్యాండిడేట్‌లని పెట్టలేదాళ్ళు. కాబట్టి బురద జల్లాలి గాబట్టి, ఏదో జల్లాలి గాబట్టి రిగ్గింగ్ చేసేసాడంటారు. అంటే చంద్రబాబు నాయుడు గారు సంపద సృష్టిస్తానని చెప్పి రాష్ట్రాన్ని అప్పుల పాలు చేస్తున్నారని జగన్మోహన్ రెడ్డి మాట్లాడటంపై రాష్ట్రాన్ని అప్పుల పాలేంటండి, మొత్తం సర్వనాశనం చేసి ఎళ్ళిపోయాడు జగన్మోహన్ రెడ్డి. 10,00,00,000,00,000 అప్పంట. ఎవడు కడతాడు? ఈ రమ్మ మొగుడేమన్నా కడతాడేంటొచ్చి? మొత్తం అప్పుల పాలు చేసి ఎళ్ళిపోయాడు. నానా తిప్పలు పడుతున్నాడు చంద్రబాబు. పథకాలు ఇస్తానికి గాని, ఉద్యోగస్తులు జీతాలు ఇస్తానికి గాని, పెన్షన్లు ఇస్తానికి గాని, వచ్చిన ఒకటో నెలలోనే ఫస్ట్ నెలలోనే రూ. 4,000 పెన్షన్ ఏకదం పెంచి ఇచ్చేసాడు. జగన్మోహన్ రెడ్డి అప్పట్లో ఏమన్నాడు? 3,000 నేను చేస్తాను 2,000 అన్నాడు. 5 సంవత్సరాలకి గాని 3,000 ఇవ్వలేకపోయాడు. అప్పుల పాలు 8 నెలలు అయింది వచ్చి. 8 నెలల్లో ఏంటి కనీసం సూపర్ 6 పథకాల్లో 3 పథకాలు ప్రవేశపెట్టేసాడు, రన్నింగ్‌లోకి వచ్చినాయి. ఇంకో 3 పథకాలున్నాయి. ఇన్ని అప్పుల్లో ఉన్నా సరే రాష్ట్రాన్ని నా గాడిలో పెట్టుకుంటున్నాడు. అటు పరిపాలన చేసుకుంటున్నాడు, ఇటు సంక్షేమం చూసుకుంటున్నాడు, అభివృద్ధి చూసుకుంటున్నాడు. ఇన్ని పనులు చేస్తున్నాడు. ఏమి లేదు అప్పుల పాలంటే ఇంకా ఇతను 2019-24 మధ్యలో దశలో ఉన్నాడు కాబట్టి అప్పులు అప్పులు అంటున్నాడు. గా జగన్మోహన్ రెడ్డి టైంలో ఏంటంటే ప్రతి నెల ఒకటో తారీఖు వస్తే బొచ్చెట్టుకుని అప్పుకు పరిగెత్తాలి. ఎవరు? అప్పుడున్న ఫైనాన్స్ మినిస్టర్. అప్పుల పాలు చేసేసి సర్వనాశనం చేశాడండి. అయి ఇంకా పాపం బాగు చేసుకుంటున్నాడు రాష్ట్రాన్ని చంద్రబాబు గారు. అంటే సార్ ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి అంటున్నాడు మీడియాతో మాట్లాడుతూ, బడ్జెట్ సమావేశాల్లో ఇచ్చిన హామీలు సూపర్ సిక్స్ పథకాలు ఏమి దాంట్లో లేవు అజీజ్ అని మాట్లాడుతున్నారు. దాని మీద మీరేమంటారు? అసలు జగన్మోహన్ రెడ్డి చేసిన పనికిమాలిన పనికి రాష్ట్రాన్ని అసలు ఎవడు ఏం చేయలేడు దాన్ని. ఇంకా చంద్రబాబు గారు కాబట్టి అన్ని పథకాలు, సంక్షేమం ఆగకుండా అన్నీ చేసుకొస్తున్నాడు. రెవెన్యూ పెంచుకుంటున్నాడు. అమరావతి చూసారా? 5 సంవత్సరాలు పడుకోబెట్టాడు. రాజధాని లేని రాష్ట్రాన్ని పాలించిన ముఖ్యమంత్రి చరిత్రకెక్కాడు జగన్మోహన్ రెడ్డి. ఇప్పుడు చంద్రబాబు గారు వచ్చారు. మళ్ళీ అమరావతి రాజధాని. మళ్ళీ వెలిసెళ్తదది. ఇప్పుడు రాజధాని ఉంటేనే కదండీ పెట్టుబడులకైనా, దేనికైనా సరే వచ్చేది. రూపాయి డబ్బులు వచ్చేది గాని, ఉద్యోగాలు వచ్చేది గాని ఏదైనా. 5 సంవత్సరాలు దాన్ని నాశనం చేసి, ఇప్పుడు జనాలు కొట్టి 11 సీట్లు ఇచ్చి పక్కన కూర్చోబెడితే, ప్రతిపక్ష హోదా కూడా లేకుండా, సిగ్గు లేకుండా ఇంకా ఏదో మాట్లాడాలి. పార్టీ వాళ్ళు వెళ్ళిపోతున్నారు. కాపాడుకుంటా ఏదో మాట్లాడాలి కాబట్టి పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడతారు. అంటే ప్రతిపక్ష హోదా గతంలో చంద్రబాబు నాయుడు దగ్గర ఉన్న 23 మంది ఎమ్మెల్యే 5 ఎమ్మెల్యేలు వస్తే ఆ రోజు ప్రతిపక్ష హోదా లేదైనా నేనే ఇచ్చాను అది నేను చెప్పడంపై మీరేమంటారు అసలు? ఎర్రగడ్డ హాస్పిటల్‌కి తీసుకెళ్ళలేము జగన్మోహన్ రెడ్డిని. 23 మందిలో 5గురిని తీసుకుంటే 18 మంది. 18 మంది అంటే ఆల్రెడీ ప్రతిపక్ష హోదా ఉన్నట్టే. ఇతనికి ఎన్నున్నాయి ఇప్పుడు? 11. 11కి ప్రతిపక్ష హోదా వస్తదా అసలు? జనాలు ఇవ్వని ప్రతిపక్ష హోదాని స్పీకరేమో ముఖ్యమంత్రి చంద్రబాబు ఎందుకు ఇస్తారండి? రాజ్యాంగం, చట్టం ఉంది. దానికొక సిస్టమ్ ఉంది. నీకు 1/4 మెజారిటీ ఉండాలి. ఏది 175 మంది ఎమ్మెల్యేల్లో కనీసం 18 మంది, 20 మంది అలా గెలవాలి. గెలిస్తే వస్తది. ఎంతమంది గెలిచారు? 11 మంది గెలిచారు. 11 మంది గెలిస్తే నా ప్రతిపక్ష హోదా ఇవ్వమని అడుగుతానికి సిగ్గుండొద్దు? అసలు ముఖ్యమంత్రి చేశాడా? లేకపోతే గాలిలో కొట్టుకొచ్చారా కూడా అర్థం కాట్లా. అంటే ఇప్పుడు పవన్ కళ్యాణ్ కార్పొరేటర్‌కి ఎక్కువ, ఎమ్మెల్యేకి తక్కువ అది ఇది అని మాట్లాడటంపై జగన్మోహన్ రెడ్డి కరెక్టేనంటారా? అంటే ఇదే చెప్పాను కదండీ ఇందాక ఎర్రగడ్డ హాస్పిటల్ తీసుకెళ్ళి చూపించాలని. పవన్ కళ్యాణ్ పార్టీ పెట్టి 10 సంవత్సరాలైంది. ఎన్నో ఆటుపోట్లు చూసాడు. చూసిన తర్వాత ఏమైంది? చంద్రబాబు గారితో కలిసాడు. బీజేపీ కలిసింది. కూటమిగా ఏర్పడ్డారు. జనాలు జగన్మోహన్ రెడ్డిని కొట్టేశారు. 164 సీట్లు కూటమికి ఇచ్చారు. చంద్రబాబు గారు పవన్ కళ్యాణ్‌ని గౌరవించుకుంటూ ఉప ముఖ్యమంత్రి ఇచ్చాడు. హ్యాపీగా చేసుకుంటుంది. రాష్ట్రాన్ని పరిపాలించుకుంటున్నారు. ఈయనకేంటంటే ఇతనికి సీట్ లేదు. దిగిపోయాడు. ప్రతిపక్ష హోదా కూడా లేదు. ఇప్పుడేంటంటే పులివెందుల ఎమ్మెల్యే అంతే. అదే జీర్ణించుకోలేకపోతున్నాడు. జీర్ణించుకోలేక ఇయన్నీ మాట్లాడతాడు. ఇంతకుముందు ఏంటి?
ఎవరో ఒకరికి స్క్రిప్ట్లు పంపిస్తే ఆళ్ళొచ్చి పిచ్చి కుక్కల్లాగా వాజేసి వెళ్ళిపోతాం. ఇప్పుడు ఆ కుక్కలేం బయటికి రావట్లా లోనేత్తన్నారని. ఇక దిక్కులు మొక్కులాగా ఇతనే వచ్చి కూర్చున్నాడిక. అంటే ఇప్పుడు ఆ స్పీకర్‌కి లెటర్ రాసాడు. నేను నాకు ప్రతిపక్ష హోదా ఇవ్వాలి అది ఇది అని స్పీకర్‌ల లెటర్ రాయటం, దాన్ని బట్టి ఇప్పుడు ఆయనకి ప్రతిపక్ష హోదా వస్తదని ఆయనకి కలగంటున్నారు. నిజమేనంటారా అది? పిచ్చి పరాకాష్ఠకి చేరిందండి జగన్మోహన్ రెడ్డికి. ఇక నాకు తెలిసి మెదడులో నరాలు చితికిపోయి చెవులోంచి, ముక్కులోంచి రక్తం వస్తదిక. ఇలాగ ఆలోచిస్తే పిచ్చి పిచ్చిగా. స్పీకర్‌కి ప్రతి లెటర్ రాసాడు. కోర్టుకి కూడా ఎళ్ళాడు దాని మీద. ఇలాగే ఉంటది. ఎమ్మెల్సీ ఎలక్షన్‌లో రిగ్గింగ్ చేసి గెలిచారు. కూటమి గవర్నమెంట్ అది ఇది అని మాట్లాడటంపై మీరేమంటారు? అసలు జగన్మోహన్ రెడ్డికి అవగాహన నుండి మాట్లాడతారో, అవగాహన లేకుండా మాట్లాడతారో కూడా తెలీదు. ఎమ్మెల్సీ ఎలక్షన్స్ అంటే ఏంటండి? గ్రాడ్యుయేట్ ఎలక్షన్స్. అది ఎన్రోల్ చేయించుకోవాలి. ఓటు ఎన్రోల్ చేయించుకోవాలి. ఎన్రోల్ చేయించుకున్న ఓటు అక్కడ ఉంటేనే వాళ్ళెళ్లి చేయగలరు. ఇదాని జనరల్ ఎలక్షన్స్ లాగా రిగ్గింగ్ అది చేసే అంత ఇది కాదు. ఏదో మెయింటైన్ చేయడానికి కూడా లేదుక. ఒక గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ అంటే ఆ ఓటర్ ఎన్రోల్ చేయించుకున్నాక తనకు వేటొచ్చాకే వెళ్ళాలి అక్కడికి. ఆ మాత్రం కనీస జ్ఞానం కూడా లేకుండా ఎలా మాట్లాడతారో అర్థం కాదు. ఎందుకని ఇంక అవగాహన లేదు. ఏదో జనరల్ ఎలక్షన్స్ లేక ఈయన వరకే చేస్తారే. రిగ్గింగ్‌లు చేసేసి బెదిరించి లేకపోతే మొత్తం కంప్యూటర్ అదే ఈవీఎం బాక్స్ పగలగొట్టి అలాంటి టైపు ఇక్కడ ఎమ్మెల్సీ ఎలక్షన్స్ అసలు జరగనే జరగదు. ఇక్కడ ఉన్న ఓటర్లందరూ కూడా ఎడ్యుకేటెడ్ పర్సన్స్ కాస్త కూస్త అవగాహన ఉన్నాళ్ళు. రాజకీయాల మీద అవగాహన ఉన్నాళ్ళు. మొత్తం రాష్ట్ర పరిస్థితుల మీద అవగాహన ఉన్నోళ్ళు గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ, గ్రాడ్యుయేట్ ఓటర్స్. ఆ మాత్రం అవగాహనకున్న ఆయన మరి ఎడ్యుకేషన్ ఏం చదివారో మనకైతే తెలీదు. ఆయనకసలు అవగాహనే లేదు. దాని నుంచి ఏమో పెద్దగా బెంకి చించేసుకొని మీడియా ముందుకు వచ్చి మాట్లాడటం. ఒక రకంగా చెప్పాలంటే ఏదో ఆయన బురదలో దాన్ని ఇచ్చినట్టుగా ఉంది. అని ఇప్పుడు ప్రతిపక్ష హోదా ఇస్తే అసెంబ్లీకి వస్తా నేను. అది నన్ను పక్క రాష్ట్రాల్లో కానీ ఇద్దరున్నా ముగ్గురున్నా ఇచ్చారు. ఇక్కడ ఇవ్వడానికి ఏంటి కావాలని అది ఇది అని మాట్లాడతారు అందరి మీద. అసలు ప్రతిపక్ష హోదా అలా కూడా తెలీదు. అది అవగాహన లేదు. కనీసం 11 ప్రతిపక్ష హోదాకి కావాల్సినన్ని సీట్లు కనీసం 21 అది కూడా లేకుండా 11 సీట్లకే మిమ్మల్ని పరిమితం చేశారు ప్రజలు. మీకెలా ఇస్తారు ప్రతిపక్ష హోదా అలా వస్తది? అది ఎవరో ఇచ్చన్నారు. ప్రజలు మీకిచ్చేది. అది మీ అంతట మీరు తీసేది కాదు. వేరే వాళ్ళు మీకు వస్తుంటే అడ్డుపడేది కాదది. మీ అంతట మీకొచ్చేది కాదు. ప్రజలు ఇస్తేనో ప్రతిపక్ష హోదా నీకొస్తది. లేదంటే మీరు చెప్పేస్తున్నారు. గత ప్రభుత్వంలో తెలుగుదేశం నుంచి మేము ఇంకో 10 మందిని లాగేవాళ్ళమేను. వద్దన్నాను. అంతే జగన్మోహన్ రెడ్డి గారు మీరంత విశాల హృదయమా? మీరంత విశాల హృదయమండి? మీరు ఆపారా? ఎవరంతా అంత తలక మాసినోళ్ళు ఎవరు నీ ప్రభుత్వంలోకి వచ్చేవాళ్ళు ఎప్పుడో వచ్చేసారు అప్పుడే. వాళ్ళందరూ ఎందుకు పనికి రాకుండా ఈరోజు ఇళ్ళలో గోళ్ళు గిల్లుతున్నారు ఆళ్ళందరూ. వచ్చేవాళ్ళు వచ్చారు. వాళ్ళందరూ గోళ్ళు గిల్లుకున్నారు ఈరోజు. అంతేగాని ఎవరో మీ అమ్మల పడిపోయి నీకేదో వచ్చేసి నువ్వేదో ప్రతిపక్ష హోదా రాకుండా చేద్దామని అనుకుంటాం అన్నది ఉత్తి హాస్యాస్పదం. ఆ మాటలు నమ్మడానికి ప్రజలెవ్వరూ సిద్ధంగా లేదు. అంతేకాదు మనం ఇప్పుడు చూస్తున్నాం. గత ఎలక్షన్స్‌లో కన్నా ఇప్పుడు పర్సెంటేజ్ పెరిగింది. అంటే కూటమి ప్రభుత్వం మీద ప్రజలకి ఎంత నమ్మకం వచ్చిందో చూడండి మనం. కూటమి ప్రభుత్వం మీద ప్రజలకి ఎంత నమ్మకం వచ్చిందో చూడండి. మొన్న ఎలక్షన్స్ కన్నా ఇప్పుడు ప్రతి చోట కూడా 5%, 3% అలా పెరిగినాయి ఓట్‌కి. చూసారు కదా! అదేలే చూసాయినా ఆయన తట్టుకోలేకపోతున్నాడు. తట్టుకోలేక ఏదో ఒక బురద జల్లాలి. ఏదో ఒక రకంగా ప్రభుత్వం మీద రాళ్ళేసేయాలని చెప్పేసి వచ్చి ఏదో ఒకటి మాట్లాడుతా ఉంటారు. అది కూడా ఆయన సొంతంగా మాట్లాడలేరు. ఎవరో రాసిస్తారు. సజ్జల రామకృష్ణారెడ్డి ఎవరో ఉన్నారు. ఆయన రాసిచ్చిందల్లా కింద చూస్తుంటే చదువుతా చెప్తాడు. మాజీ ముఖ్యమంత్రి అయ్యాకి అలాగా మాజీ ముఖ్యమంత్రి అయ్యి ఉంటే అలా మాట్లాడటం ముఖ్యమంత్రిని కానీ మంత్రులు కానీ మాట్లాడటం కరెక్టేనంటారా సార్? అసలు జగన్మోహన్ రెడ్డి గారికి సభ్యత్వ సంస్కారం ఎక్కడుంది? ఆయనకొచ్చి ఆయన నోటెంబట వచ్చే వల్గర్ మాటలు. అలాగే యథాతథ తథా ప్రజగా ఆయన అదేరుకున్న మంత్రివర్గ సహచరులు, ఆ ఎమ్మెల్యేలు, ఎంపీ కూడా అంత దారుణంగా వల్గర్‌గా మాట్లాడారు. ఆయనకసలు ఒక ఉచ్చు, నీచు లేవు జగన్మోహన్ రెడ్డి గారికి. ఆయనకల్లా ఏదో రకంగా అధికారంలోకి వచ్చేసారు. వచ్చిన కాడి నుంచి ప్రతిపక్షాలు ఎలాగైనా సాధించాలనుకున్నా అప్పుడు సాధించారు. దాని ఫలితం ఈరోజు అనుభవిస్తున్నారు ఆయన. అంతేగాని ఆయన మీదకి ఏదంటే అది తిప్పేస్తా ఉంటారు వాళ్ళు. అంతే. అంటే ఇప్పుడు బడ్జెట్ సమావేశాలు ఎన్నికల్లో ఇచ్చిన సూపర్ సిక్స్ హామీలు అమలు చేయట్లేదు అది ఇది అని జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడటం పని మీరు. సూపర్ 6 హామీలు అమలు చేయట్లేదు అనడానికి వీళ్ళకి అది కళ్ళు పోయినాయా ఏంటి? కళ్ళారు పోయినాయా? అధికారంలోకి వచ్చిందని పెన్షన్ 4000 అన్నారు. అప్పుడు 1000 ఇచ్చేసారు. వెంటనే 4000 ఇస్తున్నారు. అసలు ఫస్ట్ తారీఖు వృద్ధమే ఇచ్చేస్తున్నారు. అలాగే
100 గ్యాస్ సిలిండర్లు ఉన్నారు. దీపావళికి 100 గ్యాస్ సిలిండర్లు వచ్చేసి అన్నా క్యాంటీన్ ఓపెనింగ్ లాస్ట్‌లో ఉన్నారు. అన్నా క్యాంటీన్ ఓపెన్ చేసేసారు. రేపు ఉగాదికి ఫ్రీ బస్ అంటున్నారు. అది వచ్చేస్తాయి. రేపు మే నెలలో తల్లికి వందనం అంటున్నారు. అది ఇచ్చేస్తాయి. ఆ తర్వాత అన్నదాత సుఖీభావ కూడా ఇచ్చేస్తున్నారు. అలాగే లోకేష్ బాబు యువగలం పాదయాత్ర 20,00,000 ఉద్యోగాలు వస్తాయి. దానికి కావాల్సిన ఏర్పాట్లు డిఎస్సి కూడా రిలీజ్ చేసేస్తున్నారు. ఇన్ని జరుగుతా ఉంటే ఇక మీరేదో ఇక రాళ్ళేయాలి ముందేయాలని చూస్తే ఎలా ఈ జగన్మోహన్ రెడ్డి గారికి ఇంకా ఆ మాత్రం తెలిసిపోలేరా? అంటే ఏం లేదు, వీళ్ళు ఒప్పుకోలేకపోతున్నారు. వీళ్ళన్నీ ఇచ్చేస్తున్నారే పథకాలన్నీ ప్రజలకు అమలు చేసేస్తున్నారే, ప్రజలు కొంచెం హ్యాపీగా ఉన్నారే, అది తట్టుకోలేకపోతున్నారు ఈయన. తట్టుకోలేక ప్రజల్ని ఏదో ఒక రకంగా వాళ్ళని రెచ్చగొట్టాలని చూస్తున్నాడు. వాళ్ళ ఆటలే సాయవుతాయి. అంటే సంపద సృష్టిస్తాను అని చంద్రబాబు నాయుడు గారు చెప్పారు. ఈ రోజు రాష్ట్రాన్ని అప్పులు చేస్తున్నారని జగన్మోహన్ రెడ్డి గారు నిజంగానే సంపద సృష్టిస్తున్నారండి. ఈయనున్నప్పుడు ఈయన కంపెనీ ఇచ్చినాయా? ఈ విదేశీ కంపెనీ ఎవరన్నా వచ్చావా? వీళ్ళ హెచ్ఓడి ఏం పెట్టించాడు నీ అందరికను? చేపల కొట్టు, రొయ్యల కొట్టు, మటన్ షాపులు, చికెన్ షాపులు, బార్బర్ షాపులు ఏవో ఎక్కిచ్చాడు ఆయన. ఆయన ప్రజలకు ఇచ్చింది ఏంటంటే అదిగో అవి ఇచ్చి సంపద నేను సృష్టించేస్తున్నాను. వీళ్ళందరూ కూడా ఎవరికి వాళ్ళు మీరు చికెన్ ఎముకలు సంపాదించిస్తుంది, మటన్ సంపాదించుకోవాలని ఇష్టం వచ్చి దిప్పేశారు. ఇదే చంద్రబాబు గారు వచ్చి నాకు దావేసులు ఇచ్చారు. వీళ్ళకి ఎన్ని కంపెనీలు వస్తాయండి ఇప్పుడు? వైజాగ్లోనే వస్తుంది కంపెనీకి చాలా వరకు. అదే మరి ఇవన్నీ రేపొద్దున ఎంతమంది పిల్లలకి ఉద్యోగ అవకాశాలు వస్తాయి, ఎంతమందికి ఉపాధి లభిస్తుంది, ఇదంతా దానివల్ల ట్యాక్స్ ఎంత పడుతుంది, ఎంతమంది ట్యాక్స్ పోయి వాళ్ళు ఉంటారు. ఇదంతా సంపద కదా, ప్రభుత్వ ఖజానాకి సంపదే కదా అది. ఆ మాత్రం తెలియదు ఈ ముఖ్యమంత్రికి. ఆయన అలాగే మాట్లాడుతారండి. ప్రజలు అలాగే ఆయన చూసి నవ్వుకుంటా ఉంటారు. మాజీ ముఖ్యమంత్రి అయ్యుండి ఈరోజు రిగ్గింగ్ చేసి గెలిచారు అది ఇది అని మాట్లాడతారు కరెక్టేనంటారు ఎమ్మెల్సీ ఎలక్షన్లో? ఆయన పొద్దునుంచి సాయంత్రం వరకు నిద్రపోయేసి వచ్చి మైక్ ముందు మాట్లాడతాడు అనుకుంటా. లేదా నేనే ఇంకా సీఎం మా గవర్నమెంట్తో ఉంది అని అనుకుంటున్నాడేమో. ఆ గవర్నమెంట్లో జరిగింది రిగ్గింగ్. అప్పుడు 2023 ఎలక్షన్లోని ఎమ్మెల్సీ గ్రాడ్యుయేషన్ ఎమ్మెల్సీ 3 చోట్ల జరిగినాయి. కడప, విశాఖపట్నం, నెల్లూరు ఏరియాలోని. ఆ ఏరియాలోని ఈయన ఏం చేశాడు, ఓట్లు ఎలా ఇచ్చాడు, 6th క్లాస్ 10th క్లాస్ అయిన వాళ్ళకి ఓట్లు పుట్టించేసి వావ్ తెప్పించినా కూడా ఓడిపోయాడు. ఈ ఆయాంలోనే గ్రాడ్యుయేషన్ ఎమ్మెల్సీ ఓట్లు అనేది ఓడిపోయావు. ఇప్పుడు గవర్నమెంట్ ఎన్డీఏ గవర్నమెంట్ ఉంది. ఈ ఎన్డీఏ గవర్నమెంట్ మీద చంద్రబాబు నాయుడు గారి మీద అందరికీ సానుకూల దృక్పథం ఉంది. నాది గ్రాడ్యుయేషన్ అయింది. నేను వెళ్ళి కూటమి అభ్యర్థి ఆలపాటి రాజా గారికి ఓటేశాను. సో మేమే డైరెక్ట్గా చెప్తున్నాం ఓటేసాం అని చెప్పని. ఇంకోటి ఏంటంటే నీ టైంలో రిగ్గింగ్లు జరిగినాయి కదా, ఇంకా అదే స్పృహలో ఉన్నట్టున్నాయి. ఇంకా అలాగే రిగ్గింగ్లు చేసేస్తాము, రిగ్గింగ్లు జరుగుతాయి అని చెప్పని. నువ్వు రిగ్గింగ్లు చేసినా ఆ రోజు నీ గవర్నమెంట్లోనే ఎమ్మెల్సీ ఓడిపోయింది. రిగ్గింగ్ ఏం జరగలేదు. అందరూ ప్రతి ఒక్కరు కూడా కూటమి గెలవాలని చెప్పని మాకు అసలు జగన్ వద్దని అనుకున్నాం. కానీ జగన్ నించోలేదు ఎమ్మెల్సీ ఎలక్షన్లో. బాయ్కాట్ చేశాడు కానీ ఏదో సపోర్ట్ చేశాడు అని చెప్పని పవర్ పర్సన్స్ కానీ విన్నాం. ఈ ఛత్రాధికారులన్నీ చేసేది జగన్మోహన్ రెడ్డి. కాబట్టి ఈసారి రిగ్గింగ్ కాదు కదా, ఏమీ జరగలేదు, అంతా బాగానే జరిగింది ఎలక్షన్. అంటే మాజీ ముఖ్యమంత్రి అయ్యండి అటు ముఖ్యమంత్రిని కానీ ఉప ముఖ్యమంత్రి కానీ అనుచిత వ్యాఖ్యలు చేయడం అసలు కరెక్టేనంటారా? అసలు మీరు కార్పొరేట్లకి తక్కువ, అది ఎక్కువ, ఎమ్మెల్యేకి తక్కువ అని కల్లా చేసి మాట్లాడక కరెక్టేనా అసలు? ఇప్పుడు యాక్చువల్గా పవన్ కళ్యాణ్ గారు ఉప ముఖ్యమంత్రి, సీఎం ఎవరు చంద్రబాబు నాయుడు గారు. ఈయన ఎవరు ఎమ్మెల్యే. నువ్వు ఎమ్మెల్యే స్థాయిలో ఉండి నువ్వు మాట్లాడాల్సిన మాటలు కాదు. నీకు 11 సీట్లు ఇచ్చి మేము అందరం పక్కన కూర్చోబెట్టాం. నువ్వు యాక్చువల్గా ఇప్పటికీ జనాలు ఎంత అసహించుకున్నారంటే ఈ గ్రాడ్యుయేషన్ ఎమ్మెల్సీ ఎలక్షన్లు 64 నియోజకవర్గాల్లో జరిగింది. 64 నియోజకవర్గాల్లో కూడా నిన్ను ధిక్కరించారు. అయినా నీకు ఎంత గర్వం ఉందంటే జగన్మోహన్ రెడ్డికి, యాక్చువల్గా నువ్వు ఏది కావాలన్నా అపోజిషన్ కావాలన్నావు. అపోజిషన్లోకి వెళ్ళాలంటే మినిమం కామన్ సెన్స్ ఏంటి, చిన్నపిల్లలు అడిగినా చెప్తారు ఎక్కడ ప్రాబ్లమ్స్ ఉన్నాయో అవి మాట్లాడాలి. అవి మాట్లాడకుండా ఇంకెంతసేపు బూతులు మాట్లాడితేనే నేను లీడర్ని అంటే నువ్వు బూతులు మాట్లాడితే నచ్చాక ఈ కార్యకర్తలు ఉన్నారు వాళ్ళ కోసం మాట్లాడుతున్నారు కానీ జనాల కోసం మాట్లాడుతున్నట్లేదు. యాక్చువల్గా జగన్ మాట్లాడితే ప్రెస్ మీట్ చూడడమే మానేసావు. నువ్వు ఓపీలు చెప్పాలంటే ఎవరెవరో చెప్తే విన్నాం. జగన్ మళ్ళీ ఇలా మాట్లాడి ఏదైనా పనికొచ్చేది మాట్లాడతా అంటే మాట్లాడు. ఇలా స్టీల్ ప్లాంట్ ఉంది, 5 సంవత్సరాలు నువ్వేం తీసుకొచ్చావా? తేలేదు. అది పవన్ కళ్యాణ్ గారు మాట్లాడారు, జగన్ గారు అది చంద్రబాబు నాయుడు గారు మాట్లాడారు, తీసుకొచ్చారు. అలాగే రైల్వే జోన్ తీసుకొచ్చారు. ఇవన్నీ వస్తున్నాయి. నువ్వు ప్రాబ్లమ్స్ మీరు మాట్లాడతారు కానీ జగన్మోహన్ రెడ్డి మాటలు పట్టించుకోవాల్సిన అవసరం కానీ ఏమీ లేదు. అలాగే ఇప్పుడు రిగ్గింగ్ జరిగిందని అనడానికి ఇప్పుడు అప్డేటెడ్ వర్షన్లో ఉంది. ఈ అప్డేటెడ్ వర్షన్లో ప్రతి చోట సీసీ కెమెరా అండర్లో జరుగుతున్నాయి. ఇదేమి పల్లెటూరులే అక్కడ అడవుల్లో జరగట్లేదు. ఈ సీసీ కెమెరా అండర్లో జరుగుతున్న ప్రతి ఎలక్షన్లో రిగ్గింగ్ జరిగాయని దగ్గర ప్రూఫ్స్లో ఉన్నాయి. ప్రూఫ్ చూపించి సీసీ కెమెరాలు తీసుకు ఈసీ అడుగుతే ఇచ్చింది కదా ఎలక్షన్ కమిషన్. ఆ మాత్రం కామన్ సెన్స్ కూడా లేదు. మనకు ఒక మైక్ ఉంది, మాట్లాడితే వినేవాళ్ళు ఉన్నారు. అది మాట్లాడాడు, వినాడు. ఈ రోజు 90% యాక్సెప్ట్ చేసే పరిస్థితిలో లేరు జగన్మోహన్ రెడ్డిని.
దేశం ముందుకెలా వెళ్తుంది, రాష్ట్రాన్ని ముందుకెలా తీసుకెళ్లాలన్న కాన్సెప్ట్ మీద జరుగుతుంది అంతే. ముందు జగన్మోహన్ రెడ్డి మాట్లాడుతూ బడ్జెట్‌లో సరిగా లేదు. ఇక అంకె గాదే తప్ప ఎటువంటి పథకాలు కూడా లేవు. ఎలక్షన్‌లో ఇచ్చిన హామీలు ఏమి అమలు చేయట్లేదు మాట్లాడతారు. దాని మీద మీరేమన్నారు? పాతకాలం పద్ధతులు, పాతకాలం మాటలు మాట్లాడడం తప్ప జగన్మోహన్ రెడ్డికి ఏం తెలుసు? ఇప్పుడు బడ్జెట్ ప్రవేశపెట్టారు. స్పష్టంగా సామాన్యుడికి కూడా అర్థమయ్యేటట్టు ఏం చెప్పారంటే, మనకి ఇన్కమ్ 2,00,00,000 ఇన్కమ్ ఉంది. అది కాకుండా 1,00,00,000 3,00,000 బడ్జెట్ ప్రవేశపెట్టారు అసెంబ్లీలోని. ఈ 1,00,00,000 బడ్జెట్ మేము అప్పు తీసుకుంటున్నాము సెంట్రల్ గవర్నమెంట్ నుంచి, లేకపోతే బ్యాంకుల దగ్గర నుంచి రుణాలు తీసుకుందాం అని స్పష్టంగా వాళ్ళు అక్కడ మెన్షన్ చేశారు. అంతేగాని నీలాగా నీకు డబ్బులు ఇస్తున్నాను, మేమిచ్చాం అని చెప్పట్లేదు. అంకెల గ్యారెంటీ ఏమీ లేదు. వాళ్ళు క్లియర్ కట్‌గా అన్నీ చెప్పారు. ఎక్కడి నుంచి అదోటి నువ్వు గవర్నమెంట్ వెళ్తూ జగన్మోహన్ రెడ్డి ఏం చేశాడంటే డెఫిసిట్‌లో తీసుకెళ్ళిపోయాడు. అప్పులు ఆ ఈఎంఐలు కట్టలాగా ఈరోజు పడుతున్న బాధలు అన్ని బాధలు కాదు. ఇప్పుడు ఏంటంటే పచ్చకామెరలోకి అన్ని పచ్చగా కనబడినట్టు ఇప్పుడు ఏంటంటే నీలాగా అప్పులు చేసేసి రాష్ట్రం మొత్తం అప్పులు పాలైపోయి ఈ జగన్మోహన్ రెడ్డి తప్ప మిగతా వాళ్ళందరూ పేదలుగా ఉండాలన్నది కాన్సెప్ట్ జగన్మోహన్ రెడ్డిది. సో ఇప్పుడు ప్రాబ్లమ్స్‌లో ఉన్న రాష్ట్రాన్ని పైకి ఎలా తీసుకురావాలని చెప్పని ఒక ప్లానింగ్‌లో వెళ్తున్నారు. వాళ్ళు స్పష్టంగా క్లియర్‌గా పబ్లిక్‌కి అనౌన్స్ చేశారు. 2,00,00,000 మేము బడ్జెట్ ఇన్కమ్ ముందు 1,00,00,000 అప్పు తీసుకొచ్చామని. సో దాన్ని బట్టి కంపెనీలు కూడా వస్తున్నాయి. అవైలబుల్ కంపెనీలు వస్తున్నాయి. దాన్ని బట్టి ఇన్కమ్ ఉంటుంది, సోర్స్ ఉంటుంది, ముందుకెళ్తుంది. అంకెల్ గ్యారెంటీ లేదు, ఏమీ లేదు. నీకు బడ్జెట్‌లోని వాళ్ళు ఇంకోటి ఏంటంటే పథకాలు అమలు చేయలేదన్నారు. వాళ్ళు యాక్చువల్‌గా మే కల్లా మొత్తం ప్రతీదీ అన్నీ అమలు చేస్తాం 1 అని చెప్పనన్నారు. ఎగ్జాంపుల్ ఈయన 2019లో గవర్నమెంట్‌లో రాగానే ఏం చెప్పాడు? ఉద్యోగ కమిషన్ పెంచుతా అన్నది. ఈయనకి కన్సిడర్ కదా 2024 వరకు అప్పు పెంచుకుంటే లేదా నెలకి ₹100 చొప్పున. కానీ వీళ్ళు రాగానే ₹4,000 పెంచి చూపించారు. అలాగే మే నెల వరకు పెంచుతామని చెప్పని అన్నారు. మే నెలకి ఇంకా 3 పథకాలు చేస్తే అయిపోతుంది. మాకు ఇప్పుడు యాక్చువల్‌గా అయితే పథకాల మీద డిపెండ్ అవ్వాల్సిన అవసరం రాష్ట్రం అయితే లేదు. మాకు కావాల్సిన అభివృద్ధి, కంపెనీలు ఇప్పుడు ఈ పథకాల మీద, ఉచితాల మీద ఆధారపడాలన్న ఆశ కూడా మాకు లేదు. సో నారా లోకేష్ గారు కంపెనీలు తీసుకొస్తున్నారు, వస్తున్నాయి, ఈ టైంలో వెళ్ళిపోయాయి. ఇప్పుడు అవి వస్తున్నాయని అక్కస్తోటి నువ్వు భరించలేని దరిద్రులాగా మాట్లాడుతూ ఇక్కడ జరుగుతున్న రాష్ట్రం డిస్టర్బ్ చేయడం తప్ప నాకు మోడీ గారి అపాయింట్మెంట్ జరిగితే ముందు దేశం నుంచి బహిష్కరించండి జగన్మోహన్ రెడ్డి అని ఫస్ట్ అడిగేది నా మాటే. ఈ జగన్మోహన్ రెడ్డి కనుక 6 నెలలు నోరు మూసుకోమన్నానండి. ఏమి మాట్లాడకుండా డిస్టర్బ్ చేయకుండా రాష్ట్రం ఏ పరిస్థితిలోకి వెళ్ళిద్దో కూడా చూడండి. మాకున్న ఆంధ్రాలోనే ఉన్న ఒకే ఒక్క డిస్టర్బెన్స్ అంటే ఒక జగన్మోహన్ రెడ్డి. ఒకసారి ఆలోచించండి. లాస్ట్ 5 సంవత్సరాలు ఎక్కడ చూసిన బూతులు తిట్లు. మనకి వచ్చిన గవర్నమెంట్ వచ్చిన 9 నెలలు డిస్టర్బెన్స్‌లు ఎక్కడైనా ఉన్నాయా? ఎక్కడా లేవు. అందులోని ఆ పక్క రాష్ట్రాలతో గొడవలు మొత్తం ఎక్కడ చూసినా పోలీస్ డిపార్ట్మెంట్ ఇంకోటి గంజాయి విషయంలోని గవర్నమెంట్ తీసుకున్న మేము మా చుట్టుపక్కల ఏరియాలో చెప్తున్నాను, మేము ఎక్కడో మీడియాలో కాదు. గంజాయి విషయంలోని పోలీస్ డిపార్ట్మెంట్ కానీ గవర్నమెంట్ కానీ తీసుకున్న డెసిజన్ హై లెవెల్. అందులో నిన్న హోమ్ మినిస్టర్ కూడా ఇచ్చింది. మేము 100 ఎకరాల వరకు గంజాయి సాగు చేస్తున్న భూముల్ని కట్టడి చేయగలిగాము అని వాళ్ళ అంకెలతో సహా చెప్పగలుగుతారు. కాదు అని ప్రూవ్ చేయలేవు. మనకేంటంటే పొద్దున్నే అది అంటుంటారు పబ్జీ ఆడతారు. నిజంగా ఆడతారో లేదో తెలియదు. చంద్రబాబు నాయుడు కూటమి గవర్నమెంట్ వచ్చిన తర్వాత రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తారని చెప్పి రాష్ట్రాన్ని అప్పులు పాలు చేస్తున్నారు అని జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడటం మీరేమో అప్పుల పాలు జరుగుతుందని చెప్పని మరి ఆయన అప్పులు చేసిన దాని గురించి ఇంకా అప్పుల పాలు అవుతున్నాయేమో అనుకున్నారు. కానీ వీళ్ళు స్లోగా వచ్చిన 9 నెలలు అని ఇన్కమ్ అనేది సోర్స్ చూస్తున్నారు, వస్తుంది. మనకి ఇప్పుడు రాజధాని అనేది ఒకటి ఫిక్స్ అయింది కాబట్టి కంపెనీలు వస్తాయి, ఇన్కమ్ కూడా పెరుగుతుంది. దానివల్ల మనకు అప్పులు తగ్గుతాయే కానీ పోను ఎక్కడైనా. ఎందుకంటే ఇప్పుడు మళ్ళీ మనం చంటిపెద్ద లాంటి వాళ్ళమే. లాస్ట్ 5 సంవత్సరాలు మళ్ళీ తీసుకెళ్లి ఐసీలో పడేసాడు. ఈ ఐసీలో నుంచి మళ్ళీ జనరల్ వార్డులో నుంచి మామూలుగా తీసుకురావడానికి చంద్రబాబు నాయుడు గారికి తల ప్రాణం తోపు వస్తుంది. సో కూటమి ప్రభుత్వం చాలా చక్కగా చేస్తుంది. మొత్తం మనకు 1,00,000 కోట్లు ఎక్కువైనా కూడా దాన్ని ఎలా రికవరీ చేయాలి, ఏం చేయాలనే ఆలోచనలు అయితే గవర్నమెంట్ ఉంది. కాబట్టి మాకైతే పూర్తిగా ఎన్డీఏ గవర్నమెంట్ మీద పూర్తి నమ్మకం ఉంది. అండ్ జగన్ మీడియాతో మాట్లాడుతూ నేను అసెంబ్లీకి వెళ్తే మైక్ ఎవరు అంటే నేను ఉన్నప్పుడేమో 5 ఎమ్మెల్యేలు 18 మంది ఉన్నా నేను ప్రతిపక్ష హోదా ఇచ్చాను. నేను ఉన్నప్పుడు ఈ పక్కన రాష్ట్రాల్లో కూడా 2 ఉన్నా కానీ వాళ్ళకి ప్రతిపక్ష హోదా వచ్చింది. నాకు ఇవ్వడానికి ఏంటి అది ఇదని మాట్లాడతా. అది కరెక్ట్ కాదు సార్. ఇప్పుడు రాజ్యాంగం ప్రకారం మీరు రాజ్యాంగం మీద అంత గౌరవం ఉందన్నప్పుడు ఇంత నిష్పత్తిలోని మనకి ఉంటేనే మనం అపోజిషన్ ఇస్తారని చెప్పి అన్నది. పక్క రాష్ట్రాలు ఇస్తున్నారంటే అది డిపెండ్ అపాన్ రాష్ట్రం అక్కడ జనాభా నిష్పత్తి ప్రకారం ఎమ్మెల్యేలు దాని ప్రకారం ఇచ్చారు. ఇక్కడ యాక్చువల్లీ 3 పార్టీలు ఉన్నాయి. మనకి యాక్చువల్లీ సెకండ్ అత్యధిక పార్టీ ఏంటి మనకి ఇక్కడ జనసేన, ఫస్ట్ టీడీపీ, జనసేన, తర్వాత ఈ బీజేపీకి మీకు ఈక్వల్గానే ఉన్నాయి సీట్లు. అందులో మీ దాంట్లో కూడా కొంతమంది ఏదో జంపింగ్కి రెడీగా ఉన్నారంట. ముందు అది చూసుకో. నువ్వు అపోజిషన్ ఇస్తేనే మాట్లాడుతాను అంటే నీకు అపోజిషన్ ఇచ్చినా ఇవ్వకపోయినా నీకు అక్కడ మైక్ ఇచ్చినప్పుడు నువ్వు మాట్లాడు. నువ్వు ఇప్పుడు అక్కడ కెమెరా ముందు మాట్లాడుతున్నాడు, అక్కడ వెళ్ళి అపోజిషన్ శాసనసభలో నీకు నిజంగా అపోజిషన్ ఇస్తా కానీ శాసనసభకి వెళ్ళనున్నావు కదా. మీరు కానీ మీ ఎమ్మెల్యేలు కానీ అక్కడ మీకు ఇస్తున్న ఫెసిలిటీస్ మొత్తం పక్కన పెట్టండి. లేదా మీరు రాజీనామా చేయండి. మీరు చేసేది కరెక్ట్ అయితే ఒక పని చేయండి.
11 మంది రాజీనామా చేసి మళ్ళీ ఎలక్షన్‌లోకి వెళ్ళండి. మీ 11 మంది గనక గెలిస్తే అప్పుడు మేమే జనాలు బయటకొచ్చి మేమే సార్ అపోజిషన్ ఇవ్వండి సార్ అని మేమే మాట్లాడతాం. మీకేమో మాట్లాడడం చేత కాదు. శాసనసభకి వెళ్ళడానికి భయపడిపోతున్నాం. ఎందుకంటే అక్కడ పవన్ కళ్యాణ్ అనే వ్యక్తిని చూస్తే మీకు భయం. చ చంద్రబాబు నాయుడు గారిని చూస్తే భయం. ముఖ్యంగా పవన్ కళ్యాణ్ గారితో మాట్లాడాలన్నా ఆయన్ని ఎదుర్కోవాలన్నా మీరు చాలా భయపడిపోతున్నారు. మీకు మాట్లాడడానికి ఆన్సర్ ఉంది. మీకు బూతులు తిట్టడం ఒకటే వచ్చు. చంద్రబాబు నాయుడు గారంటే శాంత స్వభావి. మీరు ఎన్ని బూతులు తిట్టినా ఆయన భరిస్తాడు. కానీ పవన్ కళ్యాణ్ అలా కాదు కదా! మీరు బూతులు తిట్టారనుకో ముందు మిమ్మల్ని ఎక్కడ పాతాళానికి తొక్కరు తొక్కాడు. ఇంకా పాతాళానికి తొక్కేస్తాడు. మీ భయం అదే. మేము యాక్చువల్‌గా ఆంధ్రాలో ఉన్న విద్యార్థులు చదువుకున్న వాళ్ళందరి తరపున మేము చెప్తుంది ఒకటే జగన్మోహన్ రెడ్డి గారు. మీకు నిజంగా అపోజిషన్ కావాలన్నా నెక్స్ట్ మీకు గవర్నమెంట్ కావాలన్నా మీరు శాసనసభలోకెళ్ళండి. ఎళ్లి మీరు అడగాల్సింది అడగండి. మీకు మైక్ ఇవ్వలేదనుకోండి అప్పుడే జనాల్లోనూ ఒక ఆలోచన వస్తది. మీరు అక్కడికెళ్ళకుండా మీరు మాట్లాడకుండా మీరన్నీ తెలిసిన సర్వంతర్యామిలాగా ఏదో బిడ్డలాగా మాట్లాడేస్తే అవ్వదు. మీరు శాసనసభలోకెళ్ళండి. మీకు మైక్ ఇవ్వలేదనుకోండి అప్పుడు మేము ఒప్పుకుంటాం. అవును జగన్ చూసి భయపడుతున్నారని. మీకేంటంటే అక్కడ మేధావులున్నారు. చాలా మేధావులున్నారు. ఆ మేధావులతోటి మాట్లాడడానికి మీకు భయం. మీరు అడిగే క్వెషన్‌లకి వాళ్ళ దగ్గర ఆన్సర్‌లు ఉంటాయి. లేదా వాళ్ళు అడిగే క్వెషన్‌లకి మీ దగ్గర ఆన్సర్‌లు ఉండవు. మీరు భయపడుతున్నారు. మీరెన్ని మేకపోత గాంభీర్యం చూపించినా కూడా శాసనసభలోని పవన్ కళ్యాణ్ గారిని, నారా లోకేష్ గారిని ఫేస్ చేయడానికి మీకు దమ్ము సరిపోదు. ఎగ్జాంపుల్ రీసెంట్‌గా అక్కడ మన సమ్మిట్‌లో జరిగినప్పుడు మిమ్మల్ని లాస్ట్ 2022లోనో 2021లో అక్కడ ఒక క్వెషన్ అడిగితే వెరీ లాంగ్ లెంగ్త్ క్వెషన్ అని చెప్పని తప్పించుకొని ఆంధ్ర పరువు తీసి పడేశారు మీరు. కానీ అదే నారా లోకేష్ గారు మొన్న సమ్మిట్‌లో అడిగితే చాలా ఈజీగా చాలా కరెక్ట్‌గా క్లియర్ కట్‌గా ఆన్సర్‌లు చేయగలిగారు నారా లోకేష్ గారు. సో మీకు ఆ భయం మీకు తెలుసు. నేను అక్కడికెళ్తే నారా లోకేష్ గారు అడిగే క్వెషన్‌లకి నా దగ్గర ఆన్సర్‌లు ఉండవు. ఆళ్ళతో నేను మాట్లాడలేను. పవన్ కళ్యాణ్‌తో మాట్లాడలేను. అందుకే మిమ్మల్ని ఎవరైతే క్వెషన్స్ చేయరో ఆ మీడియా ముందు కూర్చొని మాట్లాడుతున్నారు తప్ప కరెక్ట్‌గా మీరు ఓపెన్ డిబేట్‌లోకి ఎప్పుడైనా వచ్చారా? మీరు ఒక పని చేయండి. నారా లోకేష్ గారు గాని, పవన్ కళ్యాణ్ గారు గాని ఓపెన్ డిబేట్‌లో కూర్చుంటారు. ఒక కాలేజీ స్టూడెంట్స్ ముందో, ఒక ఓపెన్ పబ్లిక్ ప్లేస్‌లో గాని. సరే నీకు శాసనసభలో వద్దు, ఎక్కడ వద్దు. మీకు ఎక్కడికైనా బయటికెళ్ళి ఒక ఓపెన్ డిబేట్‌లో కూర్చొని మీరు స్టూడెంట్స్ అడిగే అది ఆన్సర్ చేయండి. మీకు అంత గట్స్ ఉంటే మీకు ఎన్ని చేయలేరు. మీరు మాట్లాడలేరు. సో మిమ్మల్ని నమ్మండోరా మీ ఎన్‌డీఏ కూటమిని పూర్తిగా నమ్ముతున్నాం. ఓపెన్ డిబేట్‌కెళ్తాడా? ఇది నా ఛాలెంజ్ ఓపెన్‌గా పబ్లిక్ తరపున. ఓపెన్ డిబేట్‌కి రమ్మనండి ఆయన్ని. పవన్ కళ్యాణ్‌తో నారా లోకేష్ వద్దు. పబ్లిక్‌లో కాలేజీలోకొచ్చి కూర్చొని స్టూడెంట్స్ మధ్యలో మీకు ఈ సెంట్రల్ లెవెల్‌లోని మోదీ గారు గాని, రాహుల్ గాంధీ గారు గాని, చివరికి రేవంత్ రెడ్డి గారు గాని ప్రతి ఒక్కరు ఓపెన్ డిబేట్‌లో పాల్గొంటున్నారు. మీరు ఒక్కరు ఎందుకు పాల్గొనరు? లాస్ట్ 5 ఇయర్స్ పాల్గొనరు. అంతకుముందు పాల్గొనరు. ఇప్పుడు రండి. మీరొచ్చి ఒక కాలేజీలో కూర్చొని స్టూడెంట్స్ అందరి ముందు ఓపెన్ డిబేట్‌లో అనండి. ఓకే. వి విల్ అగ్రీ. జగన్మోహన్ అనేవాడు గుడ్ లీడర్ అని చెప్పని. మిమ్మల్ని లీడర్‌గా యాక్సెప్ట్ చేయం. అపోజిషన్ లీడర్ ఇవ్వకపోవడం మంచిది మీకు. ఇస్తే ఆ శాసనసభను సరిగ్గా నడవనెవరు జప్తు చేసి పడేస్తారు. మిమ్మల్ని నమ్మాల్సిన అవసరం కూడా లేదు. మీడియాతో మాట్లాడుతూ ఈ గవర్నమెంట్ 9 నెలలు వస్తుంది. ఇచ్చిన హామీలు ఇంకా అమలు చేయలేదు అది ఇది మాట్లాడుతున్నారు. దాని మీద మీరే జగన్మోహన్ రెడ్డి గారికి ఏం చేయలేదంట. ఉన్న ఎమ్మెల్యేలని అసెంబ్లీకి రానియట్లేదు ఆయన. ఆయన ఏరియాలో ఏం బాగు చేసుకోవాలో ఆయనకే తెలియట్లేదు. చంద్రబాబు గారు ఆయన చేసిన అప్పులు తీర్చుకుంటా, ప్రజా సంక్షేమ పథకాలు చేసుకుంటా ఎంతో మంచిగా వెళ్తున్నాడు ఆయన. ఆయనేదో బురద జల్లాలనే కానండి ఇప్పుడున్న వాళ్ళందరూ హ్యాపీగా ఉన్నారు. జగన్ అంటే ఇంక అందరూ వద్దనే అనుకుంటున్నారు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి మొన్న ఎలక్షన్లు జరిగాయి. ఎమ్మెల్సీ ఎలక్షన్లు కావాలని టీడీపీ వాళ్ళు రిగ్గింగ్ చేసి గెలిచారు. అది ఇదే డిగ్రీ చేయటం ఎందుకయ్యా? అందరూ ప్రజలంతా తెలుగుదేశం వైపున చంద్రబాబు వైపున ఉన్నారు. అంతా మంచి జరుగుతుంది మాకు. చంద్రబాబు వల్లే మంచి అయింది. జగన్ అంతా నాశనం చేసి వెళ్ళిపోయాడు. అందుకని చెప్పి ఎమ్మెల్సీలో మనం గెలిపించుకుని మళ్ళీ 2029 కూడా మనమే గెలవాలనే ఆలోచనతోనే ఇప్పటి నుంచి అందరూ ప్లాన్ మీద ఉన్నారు. అమ్మ ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఒక మాట నేను అసెంబ్లీకి ప్రతిపక్షం అది కావాలని ఇవ్వట్లేదు. గత వేరే రాష్ట్రాల్లో ఇచ్చారు. ఇక్కడ ఇవ్వట్లేదు. ఎలా ఇస్తారండి? అసలు ప్రజలే ఆయన్ని ప్రతిపక్షంగా వద్దనుకుంటుంటే, ఆయన్ని అసలు వద్దనుకుంటుంటే, సరే ఆళ్ళకున్న 11 మంది అయినా వచ్చి ఆళ్ళ ఏరియాల్లో వాళ్ళకి ఓట్లేసిన వాళ్ళకి న్యాయం కావాలి కదా! ఏమన్నా చేస్తున్నాడా? తనకి అది కూడా లేకపోగా తాను తాను చెడ్డకోతి వనమంతా జరిగిందని తను రాకపోగా ఉన్న ఎమ్మెల్యేలను కూడా రానివ్వట్లేదు. ఎందుకంటే వచ్చే ఎలక్షన్‌లో కూడా ఆ 11 మందికి కూడా జీరో పెడతాం. జగన్మోహన్ రెడ్డి నిన్న మీడియాతో మాట్లాడుతూ ఎమ్మెల్సీ ఎలక్షన్‌లో కూటమి గవర్నమెంట్ రిగ్గింగ్ చేసి గెలిచిందని మాట్లాడుతారు. ఒక విద్యార్థిగా మీరేం చెప్తారు? అందరికీ నమస్కారం అండి. ఈ భారతదేశంలో రాజ్యాంగ వ్యవస్థల మీద ఏ విధమైనటువంటి గౌరవం గాని, నమ్మకం గాని లేనటువంటి వ్యక్తి మన పులివెందుల ఎమ్మెల్యే గారు జగన్మోహన్ రెడ్డి గారు. ఒక ముఖ్యమంత్రిగా ప్రజలు ఒక్కసారి నమ్మి ఇచ్చినటువంటి అవకాశాన్ని దుర్వినియోగం చేసి రాష్ట్రంలోని అన్ని వ్యవస్థలు దిగజార్చారు. ఇప్పుడు
మీరు ఎలక్షన్స్‌లో రిగ్గింగ్ జరిగిందని అంటే మీరు ఎవరిని అవమానిస్తున్నట్టు? ఎన్నికల అధికారులుగా వ్యవహరించినటువంటి కలెక్టర్లు, ఐఏఎస్‌లు, ఎన్నికల సంఘం వీళ్ళందరూ ఉండంగా సీసీ కెమెరాల పర్యవేక్షణలో జరిగినటువంటి ఎలక్షన్‌లో కూడా రిగ్గింగ్ జరిగిందని. ఇదేమి మాచర్ల ఎమ్మెల్యే ఎలక్షన్ కాదు, పులివెందుల ఎమ్మెల్యే ఎలక్షన్ కాదు. మీరు ఇష్టం వచ్చినట్టుగా పొంగనూరులో ఒక ముసలాయన దగ్గర ఎంపీటీసీ ఎన్నికల నామినేషన్ పత్రాలు లాక్కొని ఆయన్ని మరి వీరు ఎంత ఇబ్బంది పెట్టారో రాష్ట్రంలో జరిగినటువంటి ఎన్నికల్లో అందరూ చూశారు. కానీ ఈరోజు ఫ్రీ అండ్ ఫెయిర్‌గా ఎక్కడ కూడా ఏ విధమైనటువంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా ఎంతో ప్రశాంతంగా జరిగినటువంటి ఎన్నికలు, అది ఎవరు గెలిచినా ఎవరు ఓడిపోయినా ఎన్నికలు ఫ్రీ అండ్ ఫెయిర్‌గా జరిగిందని ప్రజలందరూ భావిస్తున్నారు. ఒక పక్క ఉత్తరాంధ్ర టీచర్స్ ఎలక్షన్స్ కానివ్వండి, తర్వాత ఉభయ గోదావరి జిల్లా జరిగిన గ్రాడ్యుయేట్స్ ఎలక్షన్స్ కానివ్వండి, ఉమ్మడి కృష్ణా గుంటూరు జరిగిన గ్రాడ్యుయేట్స్ ఎన్నికల్లో కానీ ఎక్కడ అక్రమాలకు అనేది తావివ్వకుండా ఆయా జిల్లాల కలెక్టర్లు రిటర్నింగ్ అధికారులుగా, ప్రిసైడింగ్ ఆఫీసర్లుగా, ఎన్నికల అధికారులుగా వ్యవహరించి ఎంతో పకడ్బందీగా చేసినటువంటి ఎన్నికల్ని మీరు రిగ్గింగ్ చేసి గెలిచారు అనేటటువంటి మాట మాట్లాడుతున్నారు. అసలు మీరు ఎన్నికలకి నమ్మకం లేకనే కదా మీరు అసలు గెలుస్తామని నమ్మకం లేకుండా ఎన్నికల్లో పోటీ కూడా చేయలేదు. మీ అభ్యర్థిని ఎవరిని పెట్టారో ఆ అభ్యర్థి చేత ఒక ప్రెస్ మీటో పెట్టేసండి జగన్మోహన్ రెడ్డి గారు. ఎన్నికల్లో గెలవలేము, మాకు సత్తా లేదని చెప్పి అవాయినం చిత్తుకేసినటువంటి మీరు జగన్మోహన్ రెడ్డి నేను ఒక మాట ప్రెస్ మీట్‌లో ఒక మాట అన్నాను. ఈ గవర్నమెంట్ వచ్చి 9 నెలలు వచ్చిన తర్వాత ఇచ్చిన హామీలు ఇంకా అమలు చేయలేదు అది ఇది అని మాట్లాడతారు. దాని మీద 5 ఏళ్లలో ఆయన ఇచ్చిన హామీలు ఎన్ని అమలుపరిచాడు? 5 ఏళ్లలో విధ్వంసం చేశాడు. ఏమి చేయరా? ఏమి చేయకుండా ఊరిని షో చేయడం తప్ప అతను చేసేది ఉంది. చంద్రబాబు నాయుడు గారు రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తానని చెప్పి రాష్ట్రాన్ని అప్పుల పాలు చేస్తాడని జగన్మోహన్ రెడ్డి అప్పుల పాలు చేసింది ఇతను. 10 లక్షల కోట్లు అప్పుల పాలు చేసి ఏం చేశాడో తెలియదు. జనానికి ఏం ఖర్చు పెట్టాడో, దాన్ని ఎంత తిన్నాడో, ఎంత డైవర్ట్ చేశాడో తెలియదు జనానికి. 10 లక్షల కోట్లు ఈయన చేసింది కనపట్లా. ఏం చేసినా ఆ అమౌంట్ సక్రమంగా వినియోగించాడు ప్రజల కోసం. సార్ ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి అంటున్నాడు ఎమ్మెల్సీ ఎలక్షన్లో రిగ్గింగ్ చేసి గెలిచారు అది ఇది అని మాట్లాడు. ఇవన్నీ చేతకాని మాటలు, చేతకాని ఇది కానీ డిగ్రీ ఎక్కడ డిగ్రీ తీశారు? నేను గ్రాడ్యుయేట్ని. ఇప్పుడు 1958 సర్టిఫికేట్ తీసుకుని ప్రయత్నం చేసి ఓటేసి ఇచ్చా. అంటే సార్ చివరిగా ఒక మాట చంద్రబాబు నాయుడు గారిని, లోకేష్ గారిని, వీళ్ళు పవన్ కళ్యాణ్ గారి వైసీపీ నేతలు ఇష్టం వచ్చినట్లు వాళ్ళని మాట్లాడతారు తప్ప ఏమంటారు అసలు? వల్గర్గా మాట్లాడడం వాళ్ళ బుద్ధి అటువంటిది. అది దానికి శిక్ష అనుభవిస్తారు అంతే. అంటే తప్పు చేసిన వాళ్ళని అరెస్ట్ చేయడం తప్పంటారా? ఏమీ తప్పు కాదు. ఇంకా ఉన్నారు జనం అరెస్ట్ చేయబడే వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఇంకా వాళ్ళందరినీ కూడా ఏరేస్తారు. ఈ గవర్నమెంట్ వచ్చి ఎలా ఉంది సార్? చాలా బాగుంది. చాలా బాగుంది. అన్ని అధికారులు వారు చాలా సందేశిస్తున్నారు. ఎవరి పనులు వాడు చేసుకుంటున్నారు. స్వేచ్ఛగా బతుకుతున్నారు. గతంలో ఇప్పటికి గతంలో ఎంత ఇబ్బంది. ఏ పని చేయాలన్నా కరిగల చాలా బంధకాలు వాటిని నీ అవి తీసేస్తావు, ఇది ఖర్చు చేస్తావు, లారీలు తీసేస్తావు, నీ పంపులు పొలం కట్ చేస్తాయని చెప్పి చాలా ఇదిగా ఉండేది. చాలా చాలా పథకం చూసాం. ఇప్పుడు అందరూ హాయిగా స్వేచ్ఛగా ఎవరి పని చేసుకుంటున్నారు. అట్ ద సేమ్ టైము ఈ అభివృద్ధి కార్యక్రమాలు కూడా త్వరలోనే ముఖ్యపడతాయని చెప్పి బాబు గారు చెప్పారు. ఈ ఇచ్చిన హామీలు ఆల్రెడీ 2 ఇచ్చారు. కస్టమర్ ఒక నుంచి ఎవరో అంటే ఇప్పుడు వైసీపీ అంటున్నారు ఇచ్చిన మీ గవర్నమెంట్ వచ్చి 9 నెలలు దావట్లో అవుతుంది, ఇచ్చిన హామీలు ఇంకా అమలు చేయలేదు, బడ్జెట్లో కూడా ప్రవేశపెట్టలేదు అది ఇది అని మాట్లాడుతున్నారు జగన్మోహన్ రెడ్డి గారు. మీరు వాళ్ళు చేసినప్పటికీ ఇంకా వడ్డీ కడుతున్నావు. అది ఆఫ్ చేసిన గవర్నమెంట్ బిల్లు కడుతున్నారు. అవన్నీ ఒకటి అయిన తర్వాత ఏ పరిశ్రమలు వచ్చిన తర్వాత కొంచెం రెవెన్యూ పెరిగితే ఒకటి అమలు చేయడానికి బాబు గారు సిద్ధంగా ఉన్నారు. అంటే జగన్మోహన్ రెడ్డి అని మీడియాతో మాట్లాడుతూ రాష్ట్రాన్ని తీసుకొస్తాను, సంక్షేమంలో తీసుకెళ్తాను, అభివృద్ధి చేస్తానని చెప్పి అప్పుల పాలు చేస్తున్నారు అది ఇదని జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడుతాను. మీరు ఆయన చెప్పింది అందరూ కూడా చాలా హాస్యాస్పదం. ఎందుకంటే ఆయన ఒక్క రోడ్డు వేయలేదు, ఒక మంచి పని చేయలేదు. ఆయన ఎందుకు పొందగాని విశాఖపట్నం బ్యాలెన్స్ ఒకటి, అలాగే పొలాల మీద రాళ్ళ మీద బొమ్మలకి పరిగెత్తి ఖర్చు పెట్టారు. అయ్యేటప్పుడు రోడ్లు ఎంతో ప్రజలు అసిండ్రు. ఆటో డ్రైవర్లు నుంచి డ్రైవర్లు అందరూ కూడా ఎంతో మంది పాపం
బళ్ళయ్యి పాడైపోయి దండలు నెప్పెట్టి అనారోగ్యం పాలయ్యి ఎప్పుడప్పుడు ఇలా వేరే వృద్ధాలు చూస్తూ కసిగా వాళ్ళే కాకుండా పేదలతో ఎట్లా ఇచ్చేవాళ్ళు 10 అనుకోని 3 రెట్లు మెజార్టీ రావడం జరిగింది. సార్ ఇప్పుడు ఎమ్మెల్సీ ఎలక్షన్లో రిగ్గింగ్ చేసి గెలిచారు. అది చంద్రబాబు నాయుడు గారు అని జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడతారు. రిగ్గింగ్ అనేది బ్యాలెట్ కదా, బ్యాలెట్కి రిగ్గింగ్ కూర్చో మాట్లాడే ముందు ఆలోచించుకొని మాట్లాడదు. బ్యాలెట్ వల్ల రిగ్గింగ్ కుదరదు. ఏదైనా వాళ్ళు పెట్టలేదు. కానీ ఎంత మెజార్టీ అనేది గవర్నమెంట్ని ప్రజలు యాక్సెప్ట్ చేశారు కాబట్టి అన్ని చోట్ల ఎంత మెజార్టీ రావడం జరిగింది. జగన్మోహన్ రెడ్డి మీడియాతో మాట్లాడు ఎమ్మెల్సీ ఎలక్షన్లో కూటమి చేసి గెలిచిందని మాట్లాడటం కరెక్టే అంటారు. అసలు ఏం తెలుస్తుంది మాట్లాడతారు? రాజకీయాల్లో ఫస్ట్ విశ్వసనీయత అనే మాటకి రాజశేఖర రెడ్డి గారు కొంతవరకు గుర్తుకొస్తుంటారు. ఈయన పదవి వెళ్ళిపోయిన తర్వాత ఇంకా పదయామలో ఉండి రెగ్గింగ్ అంటే అసలు ఎక్కడ ఎలక్షన్ ఎంత సైలెన్స్గా ఎలా జరిగిపోయిందో కూడా ఎవరికి పదవి కూడా తెలియలేదు. ఏదో ఎక్కడ కూడా అసలు ఎలక్షన్ ఉందా, ఎమ్మెల్సీ ఎలక్షన్ అన్న కాముగా ఎలక్షన్ అయిపోయింది, లెక్కిం కూడా అయిపోయింది. ఇక రెగ్గింగ్ అనే మాటకి రెగ్గింగ్ చేసేవాళ్ళు మాట్లాడచ్చు, తప్పే ఉంది. అలా చేసేవాళ్ళు మాట్లాడతారు. మాజీ ముఖ్యమంత్రి అయి ఉంటే అలా చెప్పడం కరెక్టేనా? అదే చెప్తున్నా కదా, అసహనంతో తనకు ఏదైతే ప్రజా బలం లేదంటే పార్టీ బలం ఉందనుకొని కొద్దిగా నియంత్రగా తీరుని బట్టి ఆ నియంత్రణ ఇంకా పోలా ఆయన నుంచి. ఆ నియంత్రణ పోవడానికి ఇంకా టైం పట్టుద్దాం. అంటే ఇప్పుడు మా జగన్మోహన్ రెడ్డి కూటమి గవర్నమెంట్ ఈరోజు రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తానని చెప్పి అప్పుల పాలు చేస్తుంది, అది ఇదని మాట్లాడుతున్నాను. సరే, రాజకీయ నాయకుల్లో ఒక్కొక్కరు ఒక పంబ ఉంటుంది. వాళ్ళు ఆ పంబ కానీ వినగా ముందుకు వెళ్తుంటారు. అది ఎవరైనా సరే, జగన్మోహన్ రెడ్డి, రాజశేఖర రెడ్డి, చంద్రబాబు రెడ్డి, పవన్ రెడ్డి, భవిష్యత్తులో పవన్ కళ్యాణ్ కాదు కానీ వాళ్ళు పందాలు అనుగుణంగా ముందుకు వెళ్తున్నారు. వెళ్ళినప్పుడు ఒకరు పంద నచ్చాలని తీరేం లేదు. ఒక్కొక్కరు పంద అమరావతి అనేది కేవలం క్యాపిటల్ సిటీ అనే కాదు, ఈ రాష్ట్ర భవిష్యత్తు. ఈ రాష్ట్ర భవిష్యత్తు నుండి ఈ ముందు తరాలకి ఒక దిక్సూచి మాట. వాళ్ళందరికీ కూడా అదొక బంగారపు గన్లాంటిది. దానికి కోసం ముందుకు అడుగులు వేయాలనే కదా ఈ గత ప్రభుత్వాన్ని అందరూ కూడా వెనక్కి పంపించి కూటమి ప్రభుత్వం గెలిచిన కారణం కేవలం అమరావతి క్యాపిటల్ సిటీ ప్లస్ పిల్లల భావితరాల భవిష్యత్తు కోసం, దాన్ని ముందు తీసుకెళ్ళడం కోసం, దానికి సరైన నాయకులు, దిక్సూచన నాయకులు, నమ్మకమైన నాయకులు వీళ్ళిద్దరూ ఉన్నారు అని గెలిపించుకోవడం జరిగింది. అంటే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ మాజీ ముఖ్యమంత్రి అయ్యి ఉంది కూడా ఇప్పుడు ఈ ముఖ్యమంత్రి కానీ ఉప ముఖ్యమంత్రి కానీ అనుచిత వ్యాఖ్యలు చేసే మాటలు ఆయన మాజీ ముఖ్యమంత్రిగా తన వాదాన్ని తానే తగ్గించుకుంటున్నాడు. ఎందుకంటే ఈ భారతదేశంలోని ఒక ఉప ముఖ్యమంత్రి అనే వ్యక్తికి భారతదేశం అంత పేరు వచ్చిన ఉప ముఖ్యమంత్రి చూడాలి మాకు తెలుసు ప్రజల రాజకీయాల్లో. ఎందుకంటే ఆయన తీసుకున్న పదవులు, ఆ పదవులు కావాల్సిన దాన్ని ఏంటంటే అందరు భారతదేశంలో సెంట్రల్ గవర్నమెంట్ కూడా తన కాసు చూసే విధంగా తన పరిపాలన విధానం చూస్తున్నాం. అటువంటి వ్యక్తి మీద ఇలాగ వల్గర్గా మాట్లాడి తన స్థానాన్ని తనే తగ్గించుకున్నాడు. ఇక్కడ తన పదం ఇంకా టీడీపీలో ఇలాంటి వల్గర్ మాటలు కానీ మీడియా ముందు మాట్లాడటం అసలు కరెక్టేనంటారు? అసలు ఊరికి వాళ్ళని ఏదైతే ఆ మీడియా ముందు మాట్లాడిన మాటలకే వాళ్ళు వెనకొడిపోయారు. ఆడవాళ్ళ కోసం వాళ్ళు ఏదన్నా ఉన్నతమైన పెద్ద వయసు ఉన్న వాళ్ళని కించపరిచి మాట్లాడడం, అలా మాట్లాడి అది పెద్ద గొప్ప అనుకొని చెప్పి వెనక్కి వెళ్ళిపోయారు. ఇంకా వెనక్కి వెళ్ళిపోవడానికి ఇది మరొక అవకాశం. మళ్ళీ ఉన్న విలువలు కూడా పార్టీలో ఉన్న వాళ్ళు రేపు పొద్దు చెప్తారు, ఏంటి ఇలా మాట్లాడుతున్నారు, ఏంటి ఇంకా మాట్లాడుతుంది అనుకుంటే ఇంకా మాట్లాడుతున్నారు అని అక్కడ ఉండే దుదిమని మళ్ళీ ఉన్న కాస్త జనాలు కూడా కూటమిలోకి వెళ్ళిపోతారు బాబు అని చెప్పకనే చెప్పుకుని మాట్లాడుతున్న మాటలు తన బిహేవియర్. అంటే ఇప్పుడు అసెంబ్లీలో నేను అసెంబ్లీకి ప్రతిపక్ష హోదా ఇస్తున్నా, నేను వస్తాను, లేకపోతే నేను రాను, అందుకే నేను కశ్మీర్ ద్వారా చెప్తున్నాను. గతంలో చంద్రబాబు నాయుడు గారికి 23 మంది ఉంటే 5 తీసేసి 18 మంది ఉన్నా కానీ ప్రతిపక్ష హోదా ఇచ్చాను నేను. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పుట్టినప్పుడు ఒక సీటే కదా, ఒక సీటు ఉమ్మడి రాజధానిలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఉన్నాం కదా. మరి ఒక్క సీటు ఉన్నప్పుడు ప్రతిపక్ష హోదా ఇచ్చారు ఆయనకన్నా. అది ఆయన గుర్తుంటే ఇప్పుడు కూడా ప్రతిపక్ష హోదా ఇస్తారు. అది ఆయన తెలిసిందే కదా. అది లేని దాన్ని ఉందని చూపెట్టుకునే కంట ఉన్నదాన్ని అవకాశంగా వాడుకొని ప్రజలకు ఎంత బలంగా నిలబడి ఒకవేళ ఎన్డీఏ ప్రభుత్వాలు ఏదైనా తప్పు జరుగుతుందంటే ఆ తప్పులు నిలదీసి ప్రజల ముందు పెట్టి ఇక తప్పు చేస్తున్నారు చెప్పొచ్చు కదా. అది మానేసి నీకు ప్రత్యేక హోదా, నీకు మైక్ కావాలంటే ఈ చేతుల్లో చాలా అన్నీ ఉన్నాయి.
నీకు అక్కడే మైకు అసలు నీ ఛానల్ గందరగోళపడి నువ్వు స్పీచ్ ఇచ్చుకోవచ్చు కదా! ఇవ్వాల్సింది. ఏంది నాకు మైకు కోసమే అక్కడికి వెళ్ళినప్పుడు రాజీనామా చేసేయి. ఇమ్మీడియేట్ అక్కడికి. అంటే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఈ బడ్జెట్ సమావేశాల్లో అంకెల గారడే తప్ప ఇది సామాన్యులకి ఇచ్చే ఎన్నికల్లో ఇచ్చిన హామీలు ఏమి అమలు చేయలేదు అది ఇదని మాట్లాడుతున్నారు. వాస్తవానికి పరిపాలన కోసం మాట్లాడేంత స్థాయి మాకు ఉండకపోవచ్చు. ఎందుకంటే ఈ రాష్ట్ర పరిస్థితులు ఇందాక అన్నా కదండి. ఒక్కొక్క నాయకుడు ఒక్కొక్క పందాలు వెళ్తాడు. ఒకళ్ళు సంక్షేమం వెళ్తారు, ఒకళ్ళు అభివృద్ధిని వెళ్తారు, ఒకళ్ళు భవిష్యత్తుకు బాటలేసే విధంగా వెళ్తారు. అలాంటప్పుడు కొన్ని ఇబ్బందులు వస్తూ ఉంటాయి. ఆ ఇబ్బందులు అధిగమించి కేంద్రంతో సయక్తితో ముందుకెళ్తున్న ఈ ప్రభుత్వంలోని కొన్ని పొరపాట్లు వెలపాట్లు ఉంటాయి. ముందుకు వెళ్తారు, కానీ అంతిమంగా మాత్రం వాళ్ళు ప్రజలకు ఇచ్చిన హామీలు మాత్రం తీర్చడం మాత్రం పక్కా దక్షిణతనే ఉంటాయి. కూటమి గవర్నమెంట్ వచ్చిన తర్వాత చాలా బాగుందండి. గవర్నమెంట్ పరిపాలన గాని, ఏదైనా ప్రతి ఒక్క విషయంలో వాళ్ళు అంటే ఏవే పథకాలైతే ప్రవేశపెట్టారో, ఆ పథకాలన్నిటిని మేనిఫెస్టోలో ఇచ్చిన ప్రకారం ప్రతి ఒక్క విషయాన్ని చాలా కూలంకషంగా పరిశీలిస్తూ అందరికీ అందుతుందా లేదా అనేటువంటి విషయాన్ని ఒక్క విషయం అని కాదు, ప్రతి విషయంలో వాళ్ళు ఎంతో జాగ్రత్త తీసుకుంటున్నారు. నారా జగన్మోహన్ రెడ్డి అంటే గవర్నమెంట్ వచ్చి 9 నెలలు అవుతున్నా ఇచ్చిన హామీలు ఇంకా అమలు చేయలేదు అది ఇదని మాట్లాడుతున్నారు. సార్ ఇప్పుడు ఎవరికి తోచినట్టు వాళ్ళు మాట్లాడుకోవడమే ప్రజాస్వామ్యంలో ఉన్నటువంటి భావ వ్యక్తీకరణ స్వేచ్ఛ అంటారు కదా! దాని మూలం ఏంటంటే ఎవరికి నచ్చినట్టు వాళ్ళు అనుకుంటారు. కానీ నిజమేంటనేది ఇప్పుడు చూస్తున్న ప్రజలకు తెలుస్తుంది కదా! ఈ ప్రభుత్వ పరిపాలన ఎలా ఉంది, ఏంటి అనేది. వాళ్ళ మాటల్లోనే ప్రస్తుతం ఎలాంటి ఇబ్బందులు లేకుండా అందరూ హ్యాపీగా ఉంటున్నారా అనంటే, ఈ మన లోకేష్ గారు చేస్తున్నటువంటి పరిపాలన కావచ్చు, ఏదైనా గానీ పవన్ కళ్యాణ్ గారి ఆలోచన విధానం కావచ్చు, ఆయన ప్రతి ఒక్క ప్లేస్‌కి వెళ్ళి ప్రజల యొక్క కష్టాలను తెలుసుకొని, ఈ చంద్రబాబు నాయుడు గారు వీళ్ళందరూ చర్చించుకొని, వాళ్ళు ప్రజలకి ఏమి అవసరమో, ఏ నిమిషంలో ఏది అవసరం అనేది వాళ్ళు ప్రతి ఒక్క విషయాన్ని గమనించి చేస్తున్న పరిపాలన చాలా బాగుందని చెప్పేసి నేను అంటున్నానండి. అంటే ఇప్పుడు 9 నెలలు అవుతుంది. ఆహ్, అసెంబ్లీ సమావేశాల్లో కూడా ఇది సూపర్ 6 పథకాలు సంబంధించి ఏం ప్రవేశపెట్టలేదు అని జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడటంపై ఇది రాష్ట్రాన్ని అప్పుల పాలు చేసేస్తున్నారు ఈ గవర్నమెంట్ 9 నెలల్లోనే అది ఇదని చెప్పడంపై మీరేమన్నా? అట్లా ఏమి ఉండదండి. అప్పురపాటు చేయటానికి అసలు మన దగ్గర అంటూ ఏమి ఉంటేనే గదా! ప్రజల యొక్క నమ్మకాన్ని మనం పెట్టుబడిగా పెట్టుకొని, ఇప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వం ఏమైతే ఉంటుందో, వాళ్ళు ఏంటంటే ప్రజల నమ్మకాన్ని వమ్ము చేయకోకుండా ఏదైతే అమలు చేయాలనుకుంటున్నారో ప్రజల యొక్క సహకారంతోటి చేస్తున్నారు. ఎందుకంటే గవర్నమెంట్ అంటే మన ఒక్కలమే అనేటువంటి దృక్పథంతో వాళ్ళేమి ప్రయాణం చేయట్లేదు కదండీ! మనందర అంటే మనలో ఉన్నటువంటి ఇంకా పెద్ద పెద్ద లీడర్స్‌ని అందరూ చర్చించి, ఎక్కడ ఏంటి అనేది కావాలనేటువంటి ఒక మంచి సదుద్దేశంతోటి వాళ్ళు నిర్ణయాలు తీసుకొని ఆ దిశగా పరిపాలన చేస్తున్నారు. అదందరికీ బావుందనేటువంటి విషయాన్ని చాలా మందిని కనుక్కుంటే తెలుస్తుంది. ఎమ్మెల్సీ ఎలక్షన్‌లో రిగ్గింగ్ చేసి గెలిచారు అది మాట్లాడటంపై అంటే ఆయనకి ఓట్‌కి పలకదోయేసరికైనా ఏం మాట్లాడాలి? ఎదటివాడు గెలిచాడు. ఆయన చూసి ఆనందించే పరిస్థితినే లేదు. పాపం ఆయన వేరే పార్టీ వ్యక్తి కదండీ! ఆయన పెట్టినోళ్ళు ఓడిపోయేసరికి రిగ్గింగ్ చేశారని. రిగ్గింగ్ చేసింది ఒక్కరైనా ఆనవాళ్ళు కనపడినాయా నీకు? ఊరికే నోటికి ఇష్టం వచ్చినట్టు మాట్లాడకు. అది తనకు తగదని చెప్తున్నానండి. ముఖ్యమంత్రిగా వేడుకోవాలి. ఒక్కోసారి పరిస్థితి ప్రభావం గెలవచ్చు, ఓడొచ్చు. కానీ ఇక దిగజారి మాట్లాడితే నీకేదంటే విలువుంటది జగన్మోహన్ రెడ్డి గారు? ఈ దిగజారుడుతనం రాజకీయాల్లో మంచిది కాదని చెప్తున్నానండి. ముఖ్యమంత్రి అయ్యుంటే ఈరోజు కూటమి గవర్నమెంట్ ముఖ్యమంత్రి గాని, ఉప ముఖ్యమంత్రి గాని అనుచిత వ్యాఖ్యలు చేయడం కరెక్టేనంటారా? అసలు నిజంగా జగన్మోహన్ రెడ్డి అనే అతనికి ఏదో కాలం కలిసొచ్చి ఒక ఎమ్మెల్యే, ఒక ఎంపీ అయ్యారు గానండి. కార్పొరేటర్ అంటే అసలుకేం తెలుసండి? గ్రామ స్థాయిలో ఏదో వార్డు స్థాయిలో ప్రతిరోజు ప్రజలతో కలిసి వాళ్ళు మమేకమయ్యి మౌలిక వసతులు కల్పించే కార్పొరేటర్‌ని కించపరిచి మాట్లాడుతుంటే ముందు జగన్‌కి నిజంగా ఆయన మాట్లాడాడు కాబట్టి కార్పొరేటర్‌కి ఎక్కువ, ఎమ్మెల్యేకి తక్కువనా? నిజంగా అంటే మేము మాట్లాడాలంటే మాకు వాళ్ళలాగా మాట్లాడి అసలు ఒక ఈత జ్ఞానం ఉందా అని నేను అడుగుతున్నాను. అంటే కార్పొరేటర్ అంటే చులకనగా ఉందా? ప్రజాస్వామ్యంలో గ్రామ లెవెల్‌లోనే బలపడితేనే గ్రామ లెవెల్‌లోనే కార్యకర్తలు ఉంటారని మర్చిపోయావా? ఈ కార్యకర్త కార్పొరేటర్ అవుతాడు. అంటే నువ్వు కార్యకర్తను కించపరిచినట్టే కదా కార్పొరేటర్‌కి ఎక్కువ, ఎమ్మెల్యేకి తక్కువ. అంటే ఎంతమంది కార్పొరేటర్లు అయ్యి ఎంఎంఎల్ అయ్యారు. మీరు చూడండి ఢిల్లీలో చూస్తే కార్పొరేటర్ ముఖ్యమంత్రి అయింది. అంటే కార్పొరేటర్లు కించపరిచేందుకు ముందుగా జగన్మోహన్ రెడ్డి కార్పొరేటర్లందరికీ క్షమాపణ చెప్పాలని చెప్తున్నానండి.
కార్పొరేటర్లు అంటే ప్రతిరోజు క్రమశిక్షణతో ఒక మంచి ప్రణాళికతో వాళ్ళ డివిజన్‌లో మెరుగైన వసతులు కల్పించాలని కోరుకునే వ్యక్తులు. వాళ్ళు ఏమి ఆశపడరు. వాళ్ళ డివిజన్ ప్రజలకు మంచి చేయాలని ఒక ఆశ ఉంది. అలాంటి నిస్వార్థంగా ప్రజాసేవ చేసే కార్పొరేటర్‌ని కించపరచడం జగన్ 100% తప్పు. ఆయన బహిరంగంగా క్షమాపణ చెప్పాలి. ఒక మహిళా ముఖ్యమంత్రి, ఢిల్లీలో మహిళా ముఖ్యమంత్రి అయినామో కార్పొరేటర్‌గా చేసొచ్చినామె. అంటే ఆ కార్పొరేటర్‌కి అనేది వాళ్ళని ఈ రకంగా కించపరిచేందుకు జగన్ ప్రత్యేకంగా మహిళల తరపున నేను డిమాండ్ చేస్తున్నామండి. అదే రకంగా ఎమ్మెల్యేకి తక్కువ అన్నాడు. అంటే ముగ్గురున ఎక్కువ ఎమ్మెల్యేకి. నీకేమన్నా కొమ్ములొచ్చియా? పవన్ కళ్యాణ్ గారికి కొమ్ములు లేవా? అంటే ప్రతి ఒక్కళ్ళు ప్రజాస్వామ్యంలో కార్పొరేటర్ దగ్గర నుంచి, జెడ్పీటీసీ దగ్గర నుంచి, వార్డు కౌన్సిలర్ దగ్గర నుంచి ప్రతి ఒక్కళ్ళు ప్రజల యొక్క ఓట్లతో గెలిచిన వాళ్ళే. ఎమ్మెల్యే కూడా ప్రజల ఓట్లతో గెలిచిన వాళ్ళే. ఈ అదృష్టం కలిసొచ్చేది వాళ్ళ ముఖ్యమంత్రి అయ్యావేమో కానీ, నువ్వు కార్పొరేటర్‌తో పోల్చుకునే స్థాయి నీది కాదు. కార్పొరేటర్ నీకన్నా అవినీతి లేకుండా, క్రమశిక్షణతో నీలాగా కబ్జాలు చేయని కార్పొరేటర్లు మేమెంతో ఉన్నాము. మాకు నీకు పోలిక లేదు. కార్పొరేటర్లని మీ స్థాయి దిగజార్చుకోవద్దని మేము జగన్మోహన్ రెడ్డి గారిని చెప్తున్నాం. కూటమి గవర్నమెంట్ వచ్చింది. ఎలా ఉంది పరిపాలన ఎలా ఉంది? చాలా బాగుంది. అన్ని అప్పుల పాలు చేసి వెళ్ళాడు. జగన్ లావలేదు, వేస్ట్. చాలా జాగ్రత్త ఆ పెన్షన్ ఈకు అంతా చాలా బాగుంది. పరిపాలన బాగుంది. కానీ గతంలోకి ఇప్పటికి ఏమంటే ఇప్పటికే చాలా తేడా ఉంది. అసలు అప్పటికా ఇప్పటికి ఈ పరిపాలన వచ్చా బాగుంది. అంటే జగన్మోహన్ రెడ్డి ఒక మాట అన్నారు. ఈ గవర్నమెంట్ 9 నెలలు అవుతుంది. ఇచ్చిన హామీలు ఇంకా అమలు చేయలేదు. అది అప్పుడే ఏం చేస్తారండి, ఇప్పుడు 9 నెలలకి చేస్తారని మొత్తం పెన్షన్ 4,000 వేసాడు. ఇవ్వాల్సిందే 3,250, 250 పెంచుకుంటా వెళ్తున్నాడు. అరే దానికేం చెప్తా. ఒకసారి 4,000 ఇచ్చాడు. ఇక ప్రతిపక్ష హోదా వస్తే నేను అసెంబ్లీకి వస్తాను అది ఇది అని జగన్మోహన్ రెడ్డి మాట్లాడుతున్నారు. మామూలుగా ఎందుకు రావట్లేదు అంటారు మీరు? ఈ ఈ వాళ్ళకి మనస్తత్వం ఉంటే జాగ్రత్తగా వచ్చి కూర్చొని వెళ్ళిపోవాలి. వాళ్ళు అన్నారు వీళ్ళు అన్నారు అంటే మావదు. గవర్నమెంట్ వచ్చిన రోడ్లు ఎలా ఉన్నాయి? ఏ క్లాస్లో ఉండే రోడ్లు. గతంలో బాగా రోడ్లు అసలు చందగా ఉండే రోడ్లు. ఆ గతంలో ఆ రోడ్లు చూసుకుంటే ఇప్పుడు చూసుకుంటే ఏ క్లాస్ కళ్ళు మూసుకొని తాగుతారు బళ్ళు. ఆర్లు కానీ ఏమైనా కానీ అది పద్ధతి అది బాగాలేదండి. నమ్మితే మేరలు లోకేష్ గారు ఏ క్లాస్ చేస్తున్నారు, ఆయన కూడా చేస్తారు బాగా. లోకేష్ గారు, చంద్రబాబు నాయుడు గారు అంతా బాగా చేస్తారు.